నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి. వావ్, ఆల్రెడీ నాకు ఇచ్చినావు. ఆల్రెడీ ఇచ్చినావు. నేను వీడియో చూపిస్తా. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి జీరా రైస్, ఆలూ ఫ్రై, పప్పు, వంకాయ ఫ్రై. వావ్, క్రేజీ ఛాలెంజ్ కదా చిన్న. అవును, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజ్ ఉండబోతుంది. చూస్తుంటేనే నోట్లోంచి నీళ్లు ఊరిపోతున్నాయి. ఆలూ ఫ్రై అయితే మా ఫేవరెట్. ఏం చేద్దామంటావు మరి? ఇద్దరికి కూడా చాలా అంటే చాలా ఇష్టం. మా మమ్మీతో కొట్టించుకొని మరి మేము ఆలు ఫ్రై చేపించుకొని తింటాం. ఆలు ఫ్రై ఇంకా సూపర్ ఉంటాయి. ఇంకా వంకాయ ఫ్రై నంజుకొని తింటే ఉంటుంది చూడు. అబ్బాబ్బాబ్బా, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. వేరే లెవెల్ అసలు. ఇంకా కీరా ఆనియన్స్ కూడా ఉన్నాయి. వావ్, క్రేజీ ఉండబోతుంది ఛాలెంజ్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదో లేట్ చేయడం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇక్కడ ఉన్న ఫుడ్ ని మొత్తం ఎవరైతే ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ అవుతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఒక రేంజ్ లో ఉంది. నేనైతే అస్సలు ఓడిపోను. సరే చూద్దాం, ఇవాళ నేనే విన్ అయితా. అంత సీన్ లేదు. రోజు అదే మాట చెప్తున్నావు. పండు విన్ అయితే నీకు 1000 రూపాయలు ఇస్తా. పండు ఇయ్యకపోవాలా చూడు, ఇయ్యాల నువ్వు 1000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తా. ఇయ్యకపోతే చెప్తావు నీ పని. ఓకే, నీకుంటది. ఇయ్యకపోతే పైసలు చిన్న ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. సరే, విన్ అయి చూపించు. విన్ చూపించు, ఖచ్చితంగా ఇస్తా. మళ్ళీ తీసుకోవద్దు 1000 రూపాయలు. తీసుకో, వీడియోలో ఏమిచ్చి మళ్ళీ తీసుకుంటా. మరి నెక్స్ట్ లేదు నీకు. కావాలంటే ఏమన్నా అడుగు కొనిస్తా గానీ పైసలు మాత్రం నేను రూపాయలు చచ్చిపోతుంది. ఇయ్యాను మరి. మరి ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి. వావ్, అద్దరిపోయే. డన్.
గెలిచాను. ఫుడ్ మాత్రం సూపర్ ఉంది. వావ్, ఏమన్నా టేస్టా ఒక రేంజ్. ఏది మంచిలేదు కాదు, అన్ని సూపర్. ఆలు ఫ్రై అయితే అమేజింగ్, అదిరిపోయింది అసలు. త్రివేణి నా చేసింది, త్రివేణి అక్క చేసింది. స్పైసీ స్పైసీ ఉన్నాయి. అమ్మి ఆగమ్మకంది, వంకాయ ప్లేట్లు వేసుకోకుండా మొత్తం కింద వేసుకుంది. గెలవాలన్న ఆతృత. చేత తీసుకుంటే లేకపోతున్నాను, ప్లేట్ తీసుకుని పోదాం అనుకున్నా, మొత్తం కింద పడ్డాయి. లాస్ట్ నేను విన్నాను. విన్నాను ఒక్కదానికే కానీ నిజంగా ఫాస్ట్గా తిన్నది, ఫుల్ స్పీడ్గా తిన్నది. టేస్ట్ అద్దరిపోయినాయి కదా, అందుకే అంత ఫాస్ట్గా తిన్నది. నిజంగా పప్పు వంకాయ పప్పు, ఇది ఏమంటారు, అన్ని మిక్స్ చేసుకుంటే సూపర్ ఉంది. ఎవ్వు ఇంకా ఆనియన్ తింటే ఇంకా సూపర్ ఉంది. నువ్వు తినలేవు కదా ఆనియన్? తినలేను, ఇవి కీరా తిన్నా. అన్ని కిరాన్ని నువ్వే తినేసావు, నేను ఒక 4 ఏమో తిన్నా అంతే. టేస్ట్ అయితే అద్దరిపోయింది గైస్. వంకాయ ఫ్రై సూపర్ టేస్ట్ అయితే. అన్నిట్లలో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి, కరెక్ట్ ఉన్నాయి. అన్నిట్లలో ఒక్క దాంట్లో ఎక్కువైంది తక్కువైంది ఏది లేదు, అన్నిట్లలో సూపర్ ఉన్నాయి. ఆలు ఫ్రై రెసిపీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసి చెప్పండి, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా కదా. దాంట్లో బటానీ వేస్ట్ చేసిన సూపర్ ఉంది కదా. సో మా చెల్లి అయితే విన్ అయింది, నేను ఓడిపోయినా కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మాకు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఏంటా పనిష్మెంట్? పనిష్మెంటా చెప్పరా? ఇవే తగ్గించుకుంటే మంచిది. పెద్ద లెమన్లో ఉప్పు కారం వేసుకొని తినాలి. అవి నార్మల్ లెమన్స్ ఇంత ఉంటాయి కదా, కానీ ఆ లెమన్స్ కాదు, ఇంత ఉండే లెమన్. పెద్ద లెమన్ ఇంత ఉంటుంది, చూపెట్టాలా? ఓ మై గాడ్, ఏందమ్మి కారం అంతేసినావు, సావనికా? ఇవేం తక్కువ నీకు, ఇంకా నాకు మస్తు మస్తు పనిష్మెంట్లు ఇచ్చినమ్మా నువ్వు. చూడండి గైస్, నిమ్మకాయ ఎంత ఉందో. అది మొత్తం తినాలి ఇప్పుడు. నోట్ పెట్టుకుని తినేసేయాలి చిట్టి, ఓకేనా? ఇది కూడా సేమ్ ఇంతే ఉండే, రోజు వాటర్లో కలుపుకుందాం. చిట్టా చిట్టి ఇదంతా చచ్చిపోతా. ఇది ఎంత నార్మల్గా నిమ్మకాయ ఉన్నంత పుల్ల కంటే డబుల్ ఉంటుంది ఇది. నేను ఎప్పుడు తినలేదు. అవు చూద్దాం, ఆగు. ఇట్లా నాలుక పెట్టు, అస్సలు అర్థం. స్మెల్ ఇతని వెరైటీ ఉంది, ఘోరంగా ఉంటుంది గైస్. దీంట్లో ఇంకా ఉప్పు కారం వేసింది మా అక్క చెల్లె, ఓకేనా? ఇప్పుడు అవన్నీ పనిష్మెంట్లు ఇచ్చినా కదా, అవన్నీ ఇచ్చినా కదా, ఇప్పుడు రివెంజ్ తీసుకోవడానికి 1/2 స్పూన్ కారం వేసిందంట, 1/2 స్పూన్ ఉప్పు వేసిందంట. అంతేగా మరి. చూడండి కూడా ఇవ్వలేదు గైస్, నేను చెప్తున్నది 1/2 స్పూన్ వేసిన అని. తిని ఇక లేట్ అవుతుంది, అది నీకోసం వెయిట్ చేసింది, ఎప్పుడు తింటుంది మా చిట్ట. కానీ భయం వేస్తుంది. ఏయ్ అట్లా కొట్టొద్దు, నాకు అన్నావు. నువ్వు అయినా నువ్వు మళ్ళా దులుపుకున్నావు, మళ్ళీ దులుపుకున్నావు. నువ్వు ఫస్ట్ పెట్టు. సరే ఈ పక్క తుడుచుకుంటలేమే, ఎందుకు ఏడుస్తావు? ఇవ్వండి కారం చూడండి గైస్ ఎంత ఉందో. హ్యాపీ ఉంది మా అక్క పనిష్మెంట్ తీసుకుంటుంటే. అక్క పనిష్మెంట్ తీసుకుంటుంటే చెల్లి హ్యాపీగా ఉండడం చూసి ఏమైనా చెప్తున్నా నేను. అబ్బా మొన్న దాకా నవ్వుకుంటా కూర్చున్నావు, మరి నేను ఏమన్నా అన్నానా నీకు? వాసనకి చచ్చిపోతుంది. డబ్బు తినేసి అయిపోతుంది చిట్టి, ఎంతసేపు చూసినా నువ్వే తినాల్సింది. అది కరెక్టే కానీ భయం వేస్తుంది. ఎందుకు? నెక్స్ట్ మినిట్ ఎక్కడ ఉంటాను అని. ఏంటంటావు తిను, నేను ఉన్నా కదా నీకు తోడుగున్నా, తిని వాష్రూమ్లో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఓకే గైస్, తింటున్నా. నోట్లోంచి నీళ్ళు ఉడుతున్నాయి కానీ తిన్న తర్వాత ఉంటుంది నాకు. భయం ఇస్తుంది. మొత్తం నమిలి భయ పుట్టించింది ఎవరు? త్రివేణి. తిను తిను, సర్లే తిందాం, ఏదైతే అది అవుతుంది అంతే, ఏం చేయలేము.
అంటే దాని వల్ల పెట్టుకుంటలేదు. నేను చూడండి తినేసి. మొత్తం తిను. అయిపోయింది దాంట్లో ఇక అయిపోయింది. అమ్మా నిజమే అంటుందా చిట్టది. అమ్మా డేంజర్ ఉంచిన అంత కారం ఇష్టం. ఏం కాదు, కొద్దిసేపు ఉంటుంది మంట, ఏం లేదు. చూసుకోవడానికి వస్తుందిగా, చిన్న ఉంది. సరే చేద్దు కడుక్కుంటామే. తాగట్లే భయపడకు. నువ్వే తాగుతావు, నా భయం నాకు. తాగితే ఇంకా నీళ్ళు మంట ఎక్కువైతుంది తెలుసా. నీళ్ళు గైస్ ఘోరంగా ఉంది తెలుసా, ఫుల్ స్పైసీ. లెమన్ అయితే పుల్లగా. ఇది నాకు తెలుసు, ఆల్రెడీ నేను రోజు తింటా ఎంత పుల్లగా ఉంటుందో. కానీ ఉట్టిది తినా, వాటర్లో పిండుకొని తాగుతా. ఈరోజు అయితే ఇదంతా మండుతుంది నాకు. మూతికి అంటుంది కదా కారం. ఎట్లుంది మే? ఘోరంగా ఉంది, స్పైసీ ఉంది. నెక్స్ట్ నీకు ఇస్తా చూడు పండు, XX ఉంటుంది, స్పైసీ XX. ఇప్పే నీకు ఇట్లా ఇచ్చింది, నాకు ఎన్ని పండుగలు ఇచ్చినావో పెద్ద. ఇంకా ఇస్తా అంటే ఇంకా ఇస్తా మరి బరాబర్ పనిష్మెంట్ ఇస్తా చూడు. నీకు ఇయ్యు ఇస్తా ఖచ్చితంగా. నువ్వు వాటర్ కొన్ని వచ్చి నాకు ఇన్ని గానం పోసి ఇయ్యకపోతే నా పెన్ను అంది. ఆల్రెడీ నాకు ఇచ్చినావు, ఆల్రెడీ ఇయ్యలేను. ఇచ్చినావు, నేను వీడియో చూపిస్తా. సరే చూద్దాం. సో గైస్ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye Bye bye. bye.